सबका मालिक एक है, ఈశ్వర్ అల్లా నానక్ యేసు ఒక్కరే. చ ఏంటో ఈ రాజకీయ నాయకులు ఎన్నికల ముందు ఏమంటారంటే, మన పార్టీ ఎజెండాలో ముఖ్యమైన అంశం పేదలకు ఉచిత విద్య, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం, రైతులకు రుణమాఫీ, మహిళా సంరక్షణ. మరి గెలిచిన తర్వాత వాటిలో ఒక్కటి కూడా నెరవేర్చరు. ఏంటో ఈ దేశం ఎప్పుడు బాగుపడుతుందో ఏంటో. అమ్మో, సార్ వచ్చినట్టున్నారు. నమస్కారం సార్. దండాల తర్వాత ముందు స్టీల్ ప్లాంట్ గురించి పూర్తి వివరాలు చెప్పండి. సార్, స్టీల్ ప్లాంట్ విస్తీర్ణం 25,000 ఎకరాలు. దానిలో 19,000 ఎకరాలు ప్రజల నుంచి ఇంటికో ఉద్యోగం ఇస్తామని, గ్రామాలు డెవలప్ చేస్తామని, వాళ్ళకి అన్ని వసతులు కల్పిస్తామని వాళ్ళ నుంచి మనం ఆ 19,000 ఎకరాలు లాక్కున్నాం. ఈ స్టీల్ ప్లాంట్ ప్రస్తుత విలువ 3 లక్షల కోట్లు. దాన్ని మన ప్రభుత్వం ఓ ప్రైవేట్ కంపెనీకి కేవలం 30,000 కోట్ల రూపాయలకు అమ్మేస్తుంది సార్. అయితే ఈ డీల్లో మనకు వచ్చే ఇబ్బంది ఏంటి? ఇబ్బంది అంటే సార్, వీడి పేరు జగన్నాథరావు. స్టీల్ ప్లాంట్ అమ్మకూడదని స్టీల్ ప్లాంట్ పరిరక్షణ పోరాట కమిటీ పేరుతో ఉద్యమాలు చేస్తున్నాడు సార్. మేమంతా ఆమరణ నిరాహార దీక్షకు సిద్ధమయ్యాం. ఇవాళ ఏదైతే కేంద్ర ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ని అమ్మేయాలని నిర్ణయం తీసుకుందో అది దుర్మార్గమైన నిర్ణయం. దీన్ని అమ్మకుండా కాపాడుకుంటాం. ముఖ్యంగా ఆ రోజు 32 మంది ప్రాణత్యాగాలు చేసి సాధించుకున్న ఈ ఫ్యాక్టరీని అమ్మకుండా కాపాడుకోవడం కోసం 3,200 మంది సైతం ప్రాణాలు త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మేము చేస్తున్న ఈ కార్యక్రమం ఎవరి కోసం? మా కోసమా? కాదు, యువత కోసం, విద్యార్థుల కోసం. ఎవరైతే చాలా పెద్ద పెద్ద చదువులు చదువుకొని ఉద్యోగాలు వస్తాయని ఆశతో ఎదురు చూస్తున్నారో వాళ్ళందరి భవిష్యత్తు కోసం. అందుచేత యువత ఆలోచించాలి, ఉద్యమంలోకి రావాలి, మాతో పాటు కలిసి నడవాలి, ఈ స్టీల్ ప్లాంట్ని కాపాడుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. యువత ముందుకు రండి, కదలండి, స్టీల్ ప్లాంట్ని అమ్మకుండా అడ్డుకుందాం. సార్, వీడి పేరు సామ్యల్. నిర్వాసితులందరినీ కూడగట్టి యూనియన్ స్థాపించి ధర్నాలు, రాస్తారోకోలు చేస్తున్నాడు సార్. అన్నా, ప్రైవేట్ వాడికి అమ్మేయడం వలన మనకు నష్టమే ఉందన్నా. అభివృద్ధి అవుతుంది కదా. ప్రైవేటీకరణ పేరుతో మన భూములన్నీ తీసుకొని వాళ్ళు పెట్టుబడిదారులకు ఇచ్చేసి వ్యాపారం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు. కనుకనే ఈ ప్రైవేటీకరణ మనం వ్యతిరేకించాలి. దీనివల్ల మన అభివృద్ధి ఏముండదు. ప్రైవేట్ పరం అవడం వల్ల మనకే మంచిది కదన్నా. మన సొసైటీ అభివృద్ధి అవుతుంది. సినిమా హాల్స్ వస్తే, అపార్ట్మెంట్స్ వస్తే, ఇంకా అందరూ కూడా బాగుంటాం కదా. అరే తమ్ముడు, సినిమా హాల్స్, షాపింగ్ మాల్స్, బిల్డింగ్సే కాదు అభివృద్ధి అంటే. ఈ స్టీల్ ప్లాంట్కి భూములు ఇచ్చింది మన తాతల తండ్రి దేనికోసమో తెలుసా? మనకు ఉద్యోగాలు వస్తాయని. ఇప్పటికే 2 తరాలు గడిచిపోయి ఉద్యోగాలు రాలేదు. మరి మన ప్రాంత ప్రజలకు ఎప్పుడు ఉద్యోగాలు వస్తాయిరా? వాడికెవడికో భూములు ఇచ్చేస్తే మనకు అభివృద్ధి ఏంట్రా? వాడు బాగుపడతాడు గాని మనకేం అభివృద్ధి వస్తుందిరా? ఆలోచించొకసారి. అన్నా, మరి ఇప్పుడు ఏం చేయాలన్నా? ఉద్యమం చేయాలి. ఆ ఉద్యమం ఎలా ఉండాలంటే గవర్నమెంట్ తన నిర్ణయం వెనక్కి తీసుకునేలా ఉండాలి. ఉద్యమం అంటే ధర్నాలు, రాస్తారోకోలు, పాదయాత్రలు, నిరాహార దీక్షలు. వీటిల్లో ఏది చేసినా మనందరము కలిసి చేయాలి. చేద్దామా? స్టీల్ ప్లాంట్ కాపాడండి, స్టీల్ ప్లాంట్ కాపాడండి, స్టీల్ ప్లాంట్ కాపాడండి, స్టీల్ ప్లాంట్ కాపాడండి. సార్, దీంట్లో గమనించాల్సిన విషయం ఒకటి ఉంది. జగన్నాథరావుకి, సామ్యల్కి వాళ్ళ పోరాట విధానాల్లో తేడాలున్నాయి సార్. జగన్నాథరావు శాంతియుతంగా పోరాటం చేయాలనుకుంటాడు. సామ్యలేమో ధర్నాలు, రాస్తారోకోలు చేసి ఉద్యమాలు చేయాలనుకుంటాడు సార్. అందుకే ఆ 2 యూనియన్లు ఎప్పటికీ కలిసి పోరాటం చేయవు సార్. చెప్పవే మరి. వాళ్ళిద్దరూ కలిసి ఉంటే మనకు సమస్య, కానీ విడివిడిగా ఉంటే మన పని ఇంకా సులువు అవుతుంది. ఆ 2 యూనియన్లు ఎట్టి పరిస్థితుల్లోనే కలవకూడదు. వాళ్ళ మధ్య విభేదాలు మరింత పెంచండి. సార్, ఈ స్టీల్ ప్లాంటు ప్రజల సెంటిమెంట్తో ముడిపడి ఉంది. కనుక
దీన్ని మనం డైరెక్ట్గా ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి అప్పచెప్పలేం సార్. మరేం చేద్దాం? ముందుగా మనం ప్రజల దృష్టిని మళ్లించాలి. వాళ్ళలో వాళ్ళే గొడవలు పడేటట్లు చెయ్యాలి. దానికి మనమేం చేయాలి? మనమే ఒక సమస్యను సృష్టించి ఆ సమస్యని పత్రికల్లోనూ టీవీల్లోనూ విరివిగా ప్రచారం అయ్యేటట్లు చూడాలండి. ఎట్టి పరిస్థితుల్లోనూ స్టీల్ ప్లాంట్పై చర్చ జరగకూడదు. ఆ తరువాత మనం ప్లాంట్కి వచ్చే ముడి సరుకునంతా ఆపేయాలి. ఇనుపు ఖనిజాన్ని, బొగ్గుని ఆపేసామనుకోండి, ప్రొడక్షన్ జరక్క ప్లాంట్లో ఎంప్లాయీస్ కూడా జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఏర్పడుతుంది. ఆ తరువాత నెమ్మదిగా దీన్ని మనం ప్రైవేటు వ్యక్తి చేతుల్లోకి అప్పచెప్పచ్చు. మీరు చేస్తున్న పోరాటం నిజంగా అభినందనీయం. మీరు చేస్తున్నది, మేము చేస్తున్నది ఒకే పోరాటం. శత్రువును ఓడించాలన్నా, స్టీల్ ప్లాంట్ని మనం కాపాడుకోవాలనుకున్నా మీరు మేము కలిసి పోరాడితేనే విజయం సాధిస్తాం. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అన్నది ఆగుతుంది. చూడండి, మీ విధానాలు వేరు, మా విధానాలు వేరు సార్. కరెక్టే, ఎవరు కాదన్నారు? మన ఇద్దరి విధానాలు వేరైనప్పటికీ మన లక్ష్యం ఒకటే కదా. మనం కలిసి పోరాటం చేస్తేనే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగుతుంది. ఒక్కసారి నేను చెప్పిన విషయాన్ని మీరు కూడా ఆలోచించండి. కలిసికట్టుగా పోరాడదాం, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగుదాం. అయ్యా, యూనియన్ అన్ని కలిసిపోయాట. యూనియన్ మెంబర్లు అందరూ కలిసి పోరాటం చేస్తారట. ఏమన్నా? యూనియన్లు అన్ని కలిసిపోయాయి. యూనియన్ మెంబర్లు అందరూ కలిసి పోరాటం చేస్తారట. బ్రిటిషోడు పోతూ మనకు అస్త్రం ఇచ్చాడురా, అదే విభజన. ఈ దేశాన్ని పాలించాలంటే ఎవడో కలిసి ఉండకూడదు, అందరినీ విడగొట్టాలి. అప్పుడే వాళ్ళు మన గుప్పిట్లో ఉంటారు. కాబట్టి అందరినీ విడగొట్టండి. అన్న, ఉద్యమంలో పాల్గొనమంటే పాల్గొంటా కానీ మా కులాన్ని ఎందుకన్నా తక్కువ చేసి మాట్లాడాలి? సరిగ్గా నేను ఊహించినట్టే జరుగుతుంది. మనలో ఈ విభజన మొదలైందంటే మన విజయానికి తొలడుగు పడినట్టే. విభజన అనేది బ్రిటిష్ వాడి నుండి వస్తుంది. నాటి నుండి నేటి పాలకుల వరకు ఉద్యమాల్ని చీలుస్తున్నారు, విభజిస్తున్నారు. ఇలాంటప్పుడే మనం అందరం ఐకమత్యంగా ఉండాలి. ఇవాళ మనలో విభజన తేవడానికి ప్రయత్నించారంటే వాళ్ళు భయపడుతున్నారన్న లెక్క. అర్థం చేసుకోండి. అటువంటి వాటికి మీరు లోను కావద్దు. అందరం ఒకే మాట మీద ఉండి ఐక్యంగా పోరాడితే విజయం తథ్యం. అన్నా వద్దన్నా, ఇంకెప్పుడు చేయనన్నా, క్షమించన్నా అన్నా, వద్దన్నా అన్నా, అన్నా, అన్నా. ఆ రెండు యూనియన్లు మనం ఎంత విడగొట్టాలని చూసినా వాళ్ళిద్దరూ కలిసే ఉద్యమం చేస్తున్నారు సార్. రేపటి నుంచే ఆ రెండు యూనియన్లు కలిసి ఆమరణ నిరాహార దీక్ష కూడా చేస్తారట సార్. ఆ ఉద్యమాన్ని ఎలాగాపాలో నాకు బాగా తెలుసు. చెప్పు. ఇక్కడ ఉద్యమం జరుగుతుంది. అందులో ఇద్దరు యూనియన్ లీడర్లు చాలా యాక్టివ్గా ఉంటున్నారు. వాళ్ళిద్దరూ ఎట్టి పరిస్థితుల్లో బతకడానికి వీల్లేదు. సరే, చేస్తా. ఇప్పుడు చూడు ఆ ఉద్యమం ఎలా ఆగిపోద్దాం.
సార్ ఏమైంది సార్? నా ప్రాణం పోయినా పర్వాలేదు సార్, ఈ ఉద్యమం ఆగకూడదు సార్. మీరు మాత్రం పారిపోండి సార్. నా గురించి ఆలోచించొద్దు. ఆయన్ని మాత్రమే వదలొద్దు. పట్టుకో. నాన్న లే, నాన్న లే, నాన్న. నాన్న, నాన్న నన్ను వదిలి వెళ్ళకు నాన్న. ప్లీజ్ నాన్న, నువ్వు లేకుండా నేను ఎలా బతకాలి నాన్న? నాన్న, 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 లే నాన్న. మన నాయకుని సంఖ్య మన మధ్య మతకాలను సృష్టిస్తే ఉద్యమం ఆగిపోతుందని వాళ్ళ ఉద్దేశం. వాళ్ళకి తెలియంది ఏంటంటే న్యాయం కోసం పోరాడే ప్రతి ఒక్కరు నాయకుడే. ప్రజలందరికీ స్టీల్ ప్లాంట్ ఉద్యోగులకి, నిర్వాసితులకు జరుగుతున్న అన్యాయాల గురించి తెలియజేద్దాం. మన యువత సత్తా ఏంటో వాళ్ళకి తెలిసేలా చేద్దామా? చేద్దాం. వాళ్ళని ఆపడం చాలా కష్టంగా ఉంది సార్. రేయ్, యువతకు ఆవేశం తప్ప ఆలోచన ఉండదు. కులం, మతం, ప్రాంతం ఆధారం చేసుకుని వాళ్ళలో వాళ్ళకే గొడవలు పెట్టండి. తరతరాలుగా, యుగ యుగాలుగా భరతమాతను కాపాడుటకు ఎందరో వీరులు పోరాటాలు చేసి మరణించారు. నీతి, న్యాయం, ధర్మం కాపాడుటకు తమ ప్రాణాల్ని త్యాగం చేసి దేశాన్ని కాపాడి ఎందరికో స్ఫూర్తినిచ్చారు. ఆ పోరాట వీరులందరికీ మరియు వాళ్ళ ఆదర్శాలతో వైజాగ్ స్టీల్ ప్లాంట్ని కాపాడుటకు ప్రాణత్యాగం చేసిన 32 మంది వీరులకి ఈ పాట అంకితం చేస్తున్నాను. మీ సుదీప్ సాయి. దేశమునాది నా భారతదేశమునాది, నా దేశమునాది నా భారతదేశమునాది. తరతరాలు యుగ యుగాలు మారని దేశమునాది, తరతరాలు యుగ యుగాలు మారని దేశమునాది. నా దేశమునాది నా భారతదేశమునాది, నా దేశమునాది నా భారతదేశమునాది. తరతరాలు యుగ యుగాలు మారని దేశమునాది, తరతరాలు యుగ యుగాలు మారని దేశమునాది. నా దేశమునాది నా భారతదేశమునాది, నా దేశమునాది నా భారతదేశమునాది. అమరవీరులెందరినో కోల్పోయిన నా దేశం, చెమటను నెత్తురుగాచి పోరాడిన నా దేశం. అల్లూరి మహాత్మా గాంధీ, లక్ష్మీబాయి లాంటి వారు తమ ప్రాణాలర్పించి స్వతంత్రాన్ని సాధించే భగత్ సింగ్ లాంటి వారు మనలో ఒకరవుదాం. దేశములో అవినీతిని ధైర్యముగా ఎదిరిద్దాం. సుభాష్ చంద్ర బోసులాగా మనలో ఒకరవుదాం. పుట్టిన మన మట్టి కొరకు మన ప్రాణాలర్పిద్దాం. నా దేశం, నా దేశం వస్తుంది మాకు మరో తరం. నా దేశం, నా దేశం వస్తుంది మాకు మరో తరం, వస్తుంది మాకు మరో తరం, వస్తుంది మాకు మరో తరం.